Hello everyone, welcome to Vidya Margam. Today we are going to discuss about the types of emergency powers. The word emergency. Emergency అంటే ఏంటి? అత్యవసరమైన పరిస్థితి లేదా అన్‌కంట్రోల్డ్ సిట్యుయేషన్స్ ని మనం ఎమర్జెన్సీ అని పిలుస్తాం కదా! అలాంటి ఒక ఎమర్జెన్సీ సిట్యుయేషన్ మన కంట్రీకి వస్తే దాన్ని మనం ఎలా డీల్ చేస్తాం? కాన్స్టిట్యూషన్‌లో ఉన్న ఏ ఆర్టికల్స్ నుంచి ఏ ఆర్టికల్స్‌తో వాటిని మనం కన్క్లూడ్ చేస్తామనేది ఈ కాన్సెప్ట్‌లో మనం చూద్దాం. ఎమర్జెన్సీస్ అనే కాన్సెప్ట్ మనకి కాన్స్టిట్యూషన్‌లో 18థ్ పార్ట్‌లో ఉంది. యాక్చువల్‌గా మనకి 25 పార్ట్స్ ఉన్నాయి కదా! 25 పార్ట్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్‌లో ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ గురించి 18థ్ పార్ట్‌లో మెన్షన్ చేశారు. అందులో ఏం మెన్షన్ చేశారు అంటే ఆర్టికల్ 350-360 మధ్యలో ఉన్న ఆర్టికల్స్ అన్నీ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్‌లోకొస్తాయి. యాక్చువల్లీ ఎమర్జెన్సీ ఎన్ని టైప్స్? ఎమర్జెన్సీ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్. ఒకటి నేషనల్ ఎమర్జెన్సీ, స్టేట్ ఎమర్జెన్సీ, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. నేషనల్ ఎమర్జెన్సీ వచ్చేసి ఆర్టికల్ 352, స్టేట్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 356, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 360. ఈ క్లాసిఫికేషన్ డిస్కస్ చేసే బిఫోర్ యాక్చువల్‌గా ఈ ఎమర్జెన్సీ అనే కాన్సెప్ట్, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఉండాలి అనే కాన్సెప్ట్‌ని మన కాన్స్టిట్యూషన్‌లోకి మనం ఎందులో నుంచి బారో చేసాం? ఎవరి కాన్స్టిట్యూషన్ నుంచి బారో చేసాం? లేదంటే ఏ యాక్ట్ నుంచి బారో చేసాం అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అనేది ఉండాలి, ఉంది అనే కాన్సెప్ట్‌ని మనం 1935 గవర్నమెంట్ యాక్ట్, ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం తీసుకున్నాం. ఇందులో తీసుకున్న ప్రొవిజనే అండి ఇది. 1935 గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అనేది మన కాన్స్టిట్యూషన్‌లోకి తీసుకున్నాం. ఓకే. అయితే ఎమర్జెన్సీస్ అనేవి ఎందుకు ఇంపోజ్ చేస్తాం? ఇప్పుడు నేషనల్ ఎమర్జెన్సీ ఉంది. అంటే నేషనల్ అంటే నేమ్‌లోనే ఉంది. కంట్రీ, ఎంటైర్ కంట్రీకి ఏదైనా ప్రాబ్లమ్ వచ్చింది. ఎంటైర్‌గా టోటల్ 28 స్టేట్స్‌కి ప్లస్ 8 యూనియన్ టెరిటరీస్ కలిపితేనే కదా ఇండియా. మన కంట్రీకి ఏదన్నా ప్రాబ్లమ్ వస్తే మనం దాన్ని ఎలా ఇంపోజ్ చేస్తాము, ఎవరు ఇంపోజ్ చేస్తాము, ఎలా క్లియర్ చేస్తాము అనేది నేషనల్ ఎమర్జెన్సీలో చూస్తాం. నెక్స్ట్ స్టేట్. స్టేట్ ఎమర్జెన్సీ అంటే ఇప్పుడు తెలంగాణ ఉంది. ఆంధ్రప్రదేశ్ ఉంది. ఎగ్జాంపుల్‌గా ఈ 2 స్టేట్స్‌ని మనం కంపేర్ చేసుకుంటే ప్రాబ్లమ్ వచ్చేసి మనకి తెలంగాణలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రాబ్లమ్ లేదు. తెలంగాణలో ఏదో వయలెన్స్ జరుగుతుంది. దేని గురించో గొడవ జరుగుతుంది. గవర్నమెంట్ కూడా దాన్ని కంట్రోల్ చేయలేకపోతుంది. అలాంటి టైంలో ఓన్లీ తెలంగాణ వరకి మాత్రమే ఇంపోజ్ చేసేది స్టేట్ ఎమర్జెన్సీ. నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనేది ఎంటైర్ కంట్రీకి ఉంటది. మనకేదన్నా ఇన్‌ఫ్లేషన్ వచ్చిన సిట్యుయేషన్ వచ్చినప్పుడు, మన గవర్నమెంట్ దాన్ని క్లియర్ చేయలేనప్పుడు, ఇన్‌ఫ్లేషన్ బాగా పెరిగిపోయినప్పుడు, మార్కెట్‌లో ఒక బ్రెడ్ కొనాలన్నా మనకి వేలలో ఖర్చు పెట్టే సిట్యుయేషన్ వచ్చినప్పుడు మనం ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనేది ఇంపోజ్ చేస్తాం. వీటికి డిఫరెన్సెస్ తెలిసింది కదా! స్టేట్ ఎమర్జెన్సీ నేషనల్ ఎమర్జెన్సీ, స్టేట్ ఎమర్జెన్సీ, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఆర్టికల్ 352, 356, 360. ఈజ్ ఇట్ క్లియర్? సో, మనం ఇండివిడ్యుయల్‌గా ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఎవరు ఇంపోజ్ చేస్తారు? ఇంపోజ్డ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ నేషనల్ ఎమర్జెన్సీని ఇంపోజ్ చేస్తారు. ఎలాంటి టైంలో ఇంపోజ్ చేస్తారు? డ్యూరింగ్ వార్స్ టైమ్. నెక్స్ట్ ఎక్స్‌టర్నల్ అగ్రెషన్ ఏదన్నా బాగా గొడవలు జరిగినప్పుడు మనకి అదర్ కంట్రీస్‌కి అండ్ ఇంటర్నల్ డిస్ప్యూట్స్ మన లోపల మనకి కూడా నేషనల్ వైడ్‌గా ఏదన్నా డిస్ట్రిబ్యూట్ జరిగినప్పుడు మనం నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఇంపోజ్ చేస్తాం. ఓన్లీ 3 బేసెస్ బాగా గుర్తుపెట్టుకోవాలి. మనకి వేరే కంట్రీకి గొడవ జరిగినప్పుడు, లేదా వార్స్ జరిగినప్పుడు, ఈ టైంలో మనం నేషనల్ ఎమర్జెన్సీని ఇంపోజ్ చేస్తాం. ఎవరు ఇంపోజ్ చేస్తారు? ప్రెసిడెంట్ ఇంపోజ్ చేస్తారు. దానికి క్యాబినెట్ మినిస్టర్స్ అలాంగ్ విత్ ప్రైమ్ మినిస్టర్ సపోర్ట్ చేయాలి. అండ్ మనకి పార్లమెంట్ సపోర్ట్ చేయాలి. పార్లమెంట్ కన్సిస్ట్ ఆఫ్ 2 హౌసెస్, లోక్‌సభ అండ్ రాజ్యసభ. వీళ్ళు అందరూ అప్రూవల్ ఇవ్వాలి. ఎన్ని మంత్స్ ఉంటది నేషనల్ ఎమర్జెన్సీ? 6 మంత్స్ వరకు పెట్టొచ్చు. 6 మంత్స్ తర్వాత మనం దాన్ని కంటిన్యూ చేయాలంటే మళ్ళీ పార్లమెంట్ సపోర్ట్ అవసరం. వాళ్ళందరూ కూర్చొని డిస్కస్ చేసుకోవాలి. ఈ ఎమర్జెన్సీని మనం పెంచాలి అనుకుంటే 44థ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1978 ఏం చెప్తుంది అంటే, ఈ ఎమర్జెన్సీ ప్రొసీజర్ ఎలా ఇంపోజ్ చేయాలి, ఎలా దీన్ని ఎక్స్‌టెండ్ చేయాలి అనేది చెప్తుంది. ఓకే. యాక్చువల్‌గా ఇప్పటి వరకి నేషనల్ ఎమర్జెన్సీ అనేది మన కంట్రీలో 3 టైమ్స్ ఇంపోజ్ అయింది. 3 టైమ్స్ మాత్రమే అయింది. ఎక్కువ టైమ్స్ అవ్వలేదు. ఫస్ట్ టైమ్ మనకి చైనాతో వార్ అయినప్పుడు 1960-60 మధ్యలో. సెకండ్ టైమ్ వార్ విత్ పాకిస్తాన్ 1971-77. ఈ టైంలో ఏమైంది 1971. ఈ ఇయర్ చూస్తే మనకి బంగ్లాదేశ్ ఇండిపెండెంట్ కంట్రీగా అయింది. ఒక 1947. ఆ టైంలో మనకి అండ్ పాకిస్తాన్‌కి బ్రిటిష్ వాళ్ళు ఫ్రీడమ్ ఇచ్చారు కదా! ఆ టైంలో బంగ్లాదేశ్ అనేది ఈస్ట్ బెంగాల్‌గా
ఎక్కడికెళ్ళింది? పాకిస్తాన్ హ్యాండ్ ఓవర్‌లోకెళ్ళింది. అది ఒక ఇండిపెండెంట్ కంట్రీ కాదు. ఈ వార్‌లో మన ఇండియా కూడా ఇన్వాల్వ్ అయ్యి, ఆ టైంలో మనకి ప్రైమ్ మినిస్టర్ ఎవరున్నారు? ఇందిరాగాంధీ గారు ఉన్నారు. ఇందిరాగాంధీ గారుతో ఫైట్ జరిగిన తర్వాత మన కంట్రీతో పాకిస్తాన్‌కి ఫైట్ జరిగిన తర్వాత బంగ్లాదేశ్‌కి ఫ్రీడమ్ ఇప్పించారనమాట ఇందిరాగాంధీ గారు. అది 1971. ఆ టైంలో కూడా మన కంట్రీలో ఎమర్జెన్సీ అనేది నడుస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఎమర్జెన్సీ ఉంది. ఆల్రెడీ ఎమర్జెన్సీ ఉన్న తర్వాత కూడా ఎమర్జెన్సీ ఇంపోజ్ చేశారు ఇందిరాగాంధీ గారే 1975-77. ఫస్ట్ టైమ్ ఎమర్జెన్సీ ఇంపోజ్ చేసింది జవహర్లాల్ నెహ్రూ గారు. అప్పుడు ప్రెసిడెంట్‌గా ఉంది సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. సెకండ్ టైము 1971-77 పాకిస్తాన్‌తో వార్ అయినప్పుడు ఇందిరాగాంధీ గారు, మనకి వివి గిరి వచ్చేసి ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఫైనల్లీ ఇంటర్నల్ డిస్ప్యూట్స్ అన్నప్పుడు మనకి ఇందిరాగాంధీ గారే మన ప్రైమ్ మినిస్టర్‌గా ఉన్నారు. ఓన్లీ 3 టైమ్సే ఇంపోజ్ చేశారు. ఇంకా ఇంపోజ్ చేయలేదు ఎప్పుడు. ఇదే మరి నేషనల్ ఎమర్జెన్సీ ఇంపోజ్ చేశారు. ఇంపోజ్ చేసినప్పుడు నార్మల్ సిటిజన్స్ యొక్క రైట్స్ ఉంటాయి కదా! అందులో ఏమైనా చేంజెస్ వస్తాయా? అంటే మనకి బేసిక్ రైట్స్ ఏంటి? ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ ఎన్నవ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్‌లో ఉన్నాయంటే థర్డ్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఓకే. థర్డ్ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్‌లో మనకి ఫండమెంటల్ రైట్స్ గురించి మెన్షన్ చేసి ఉంది. ఆ ఫండమెంటల్ రైట్స్ అన్నీ మనకి సస్పెండ్ అయిపోతాయి. ఆ ఫండమెంటల్ రైట్స్ ఏవి ఉండదు. ఎక్సెప్ట్ ఆర్టికల్ 20 అండ్ 21. ఈ 2 ఆర్టికల్స్ మాత్రమే సస్పెండ్ అవ్వదు. నేషనల్ ఎమర్జెన్సీ టైమ్‌లో కూడా ఈ 2 ఆర్టికల్స్ సిటిజన్స్‌కి కంటిన్యూ అవుతాయి. మిగతా ఆర్టికల్స్ అనేవి ఉండవు. యాక్చువల్లీ ఏంటి? ఆర్టికల్ 20 అంటే ఏంటి? ఆర్టికల్ 21 అంటే ఏంటి? ఆర్టికల్ 20 ఇప్పుడు ఏదైనా ఒక సిట్యుయేషన్ ద్వారా మనకి గవర్నమెంట్ అరెస్ట్ చేయడానికొచ్చింది. లేదా చెయ్యని నేరానికి మనల్ని దోషిగా డిక్లేర్ చేస్తుంది. అలా చేయొద్దు. ఇన్ఫర్మేషన్ ఇచ్చి అరెస్ట్ చేయాలి. ప్రూవ్ అయిన తర్వాతనే మనకు పనిష్మెంట్స్ ఇవ్వాలి అని ఇలాంటి మ్యాటర్స్‌ని డీల్ చేసేది ఆర్టికల్ 20. ఆర్టికల్ 21 వచ్చేసి మనకి సింపుల్ రైట్ టు లైఫ్. మన లైఫ్‌ని మనం లీడ్ చేసుకునే హక్కు. బతికే స్వేచ్ఛ ఇచ్చేది ఆర్టికల్ 21. ఎక్సెప్ట్ దిస్ ఆర్టికల్స్ ఎవ్రి ఫండమెంటల్ రైట్స్ సస్పెండ్ అయిపోతది. అసలు ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి సస్పెండ్ అవ్వాలి ఎమర్జెన్సీ సిట్యుయేషన్ టైమ్‌లో అనే కాన్సెప్ట్‌ని మనం ఏ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కాన్స్టిట్యూషన్ రాయడానికి మన కాన్స్టిట్యూషన్ రాసే టీమ్స్ 64 కంట్రీస్‌కి వెళ్లారు. 64 కంట్రీస్‌ల యొక్క కాన్స్టిట్యూషన్‌ని చదివారు. అందులో నుంచి మనకేది అవసరమో అది తీసుకున్నారు. ఏది అవసరం లేదో అది తీసుకోలేదు. నెక్స్ట్ 60,00,000 ఖర్చు పెట్టారు. ఓకే. మన కాన్స్టిట్యూషన్ రాయడానికి ఎంత టైం పట్టింది? 2 ఇయర్స్, 11 మంత్స్, 18 డేస్ టైం పట్టింది. 2 ఇయర్స్, 11 మంత్స్, 18 డేస్. చాలా కమిటీస్ ఉన్నాయి. హౌసింగ్ కమిటీ ఉంది. యాస్ వెల్ యాస్ డ్రాఫ్టింగ్ కమిటీ ఉంది. సో మెనీ కమిటీస్ అప్ టు ఒక 21 కమిటీస్ వరకు ఉన్నాయి. అందులో మనకి 12 కమిటీస్ చాలా చాలా ఇంపార్టెంట్ కమిటీస్ ఉంటాయి. అన్ని కమిటీస్ కలిసి కాన్స్టిట్యూషన్‌ని రాసారు కదా! ఆ రాసిన కాన్స్టిట్యూషన్‌లో మనం ఒక్కొక్కటి ఇప్పుడు ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ 1935 గవర్నమెంట్ యాక్ట్ నుంచి తీసుకున్నాం. మరి సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ అనేది జర్మనీ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. జర్మనీ కాన్స్టిట్యూషన్‌లో కూడా సేమ్ ఇలాగే ఇంపోజ్ చేస్తారు. ఏదన్నా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు కంట్రీలో ఎమర్జెన్సీ ఇంపోజ్ చేసినప్పుడు బేసిక్ ఫండమెంటల్ రైట్స్ అనేవి అక్కడ వర్క్ చేయవు. ఎక్సెప్ట్ ఆర్టికల్ 20 అండ్ 21. ఈజ్ ఇట్ క్లియర్? సో, ఇక్కడ మరి నేషనల్ ఎమర్జెన్సీ పెట్టారు. ఎవరు పెట్టారు? ప్రెసిడెంట్ పెట్టారు. దాన్ని ఒకవేళ తీసేయాలి అనుకుంటే ఎవరు తీసేయాలి? ప్రెసిడెంటే తీసేయాలి. రివోక్ ఆఫ్ ద నేషనల్ ఎమర్జెన్సీ ఎవరు చేయాలి? ప్రెసిడెంటే చేయాలి. సో, 350 ఆర్టికల్ నేషనల్ ఎమర్జెన్సీ వార్స్ టైమ్‌లో డిక్లేర్ చేస్తారు. ఎంటైర్ కంట్రీకి ఇది ఇంపోజ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఇప్పటి వరకు ఎన్ని టైమ్స్? 3 టైమ్సే ఇంపోజ్ చేశారు. ఈజ్ ఇట్ క్లియర్? సెకండ్ వచ్చేసి స్టేట్ ఎమర్జెన్సీ. స్టేట్ ఎమర్జెన్సీ అంటే ఏంటి అంటే, ఇది ఎంటైర్ కంట్రీకి ఇంపోజ్ చేయరు. ఇండివిడ్యువల్‌గా స్టేట్ ఇప్పుడు మన స్టేట్‌లో ఎన్ని 28 స్టేట్స్ ఉన్నాయి. అండ్ 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. ఈ 28 స్టేట్స్ అండ్ 8 యూనియన్ టెరిటరీస్‌లో చూడండి ఏదన్నా ప్రాబ్లమ్ వచ్చింది. స్టేట్ గవర్నమెంట్ ప్రాపర్‌గా వర్క్ చేయలేదు. ఈ 28 స్టేట్స్‌లో. ఫర్ ఎగ్జాంపుల్ మణిపూర్ ఉంది. మణిపూర్‌కి రీసెంట్‌గానే మన 2025 ఫిబ్రవరిలో స్టేట్ ఎమర్జెన్సీ ఇంపోజ్ చేశారు. ఎందుకు ఇంపోజ్ చేశారు? అక్కడున్న 2 ట్రైబ్స్ అనే వాళ్ళ మధ్యలో గొడవ జరిగింది. మైథిలీస్ అండ్ కుకీస్. షూర్‌గా నేమ్ చెప్పలేను. బట్ 2 ట్రైబ్స్ ఉన్నారు. ఓకే. మైతీస్ అండ్ కుకీస్. ఓకే. మైతీస్ అండ్ కుకీస్ మధ్యలో జరిగిన గొడవకి చాలా వయలెన్స్ క్రియేట్ అయింది. ఆ వయలెన్స్‌ని స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్ చేయలేదు. అక్కడున్న స్టేట్ సీఎం బీరెన్ సింగ్ గారు రిజిగ్నేషన్ చేసి గవర్నర్‌కిచ్చారు. గవర్నర్ ఏం చేశారు? ప్రెసిడెంట్‌కి చెప్పారు.
ఇక్కడున్న సిట్యుయేషన్ ని మేము కంట్రోల్ చేయలేకపోతున్నాము. ఇక్కడ వైలెన్స్ ఎక్కువైపోతుంది. మా చేతులు దాటిపోయింది సిట్యుయేషన్ అని గవర్నర్ గారు ప్రెసిడెంట్‌కి లెటర్ రాస్తారు. అప్పుడు ప్రెసిడెంట్ అలాంగ్ విత్ క్యాబినెట్ మినిస్టర్స్ తోని అండ్ పార్లమెంటరీ మెంబర్స్ తోని మాట్లాడి అక్కడ ఎమర్జెన్సీ అనేది డిక్లేర్ చేస్తారు కదా! అంటే ఒక స్టేట్ గవర్నమెంట్ ప్రాపర్‌గా వర్క్ చేయనప్పుడు, ఎక్కువగా వైలెన్స్ క్రియేట్ అయినప్పుడు అండ్ అక్కడున్న స్టేట్ ఎలక్షన్ కమిషన్ మేమిక్కడ ఎలక్షన్స్ కండక్ట్ చేయలేము. ఇక్కడ ఎలక్షన్ కండక్ట్ చేసే పరిస్థితి కాదు అని ఒక రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఇండివిడ్యుయల్‌గా ఏ స్టేట్‌లో అయితే ప్రాబ్లమ్ ఉంటదో ఆ స్టేట్‌లో ఇంపోజ్ చేసే ఎమర్జెన్సీని స్టేట్ ఎమర్జెన్సీ అంటాం. దీనికి కొన్ని అదర్ నేమ్స్ కూడా ఉన్నాయి. దీన్ని కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అని కూడా అనొచ్చు. రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితి అలా పిలవచ్చు. ఓకే. కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అని పిలవచ్చు. ప్రెసిడెంట్ రూలు అనొచ్చు. ఎందుకు అంటే ఈ స్టేట్ ఎమర్జెన్సీ ఇంపోజ్ చేసినప్పుడు స్టేట్ గవర్నమెంట్‌కి ఎలాంటి పవర్స్ ఉండదు. యాక్చువల్లీ చెప్పాలంటే స్టేట్ గవర్నమెంట్ పవర్‌లోనే ఉండదు. పవర్స్ మొత్తం సెంట్రల్ కంట్రోల్‌లోనే ఉంటది అండ్ ఆర్మీ కంట్రోల్‌లోనే ఉంటది. స్టేట్ ఎమర్జెన్సీ ఇప్పటికి చాలా టైమ్స్ ఇంపోజ్ చేశారు. కానీ లాంగెస్ట్ పీరియడ్ ఎక్కడ ఇంపోజ్ చేశారు అంటే పంజాబ్‌లో ఇంపోజ్ చేశారు 5 ఇయర్స్. యాక్చువల్‌గా ఏదైనా ఒక ఎమర్జెన్సీ 6 మంత్స్ మాత్రమే ఇంపోజ్ చేయాలి. 6 మంత్స్ కన్నా ఎక్కువగా ఇంపోజ్ చేయాలంటే దానికి పార్లమెంట్ కూర్చొని మళ్ళీ దాని గురించి డిస్కస్ చేసుకొని బోత్ ద హౌసెస్ సపోర్ట్ చేసి క్యాబినెట్ మినిస్టర్స్ ఓకే చేసి ఇదంతా ప్రాసెస్ ఉంటది. ఇదంతా ప్రాసెస్ ఉన్న తర్వాత దాన్ని ఎక్స్‌టెండ్ చేస్తారు. త్రూ ద ఆర్టికల్ 44 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1978 ప్రకారం 44 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఎమర్జెన్సీకి సంబంధించింది. ఓకేనా? ఇక్కడ కూడా ఆ టైంలో ఎమర్జెన్సీ టైంలో రైట్స్ అనేవి ఉండవు సిటిజన్స్‌కి. ఓకే. 2021 యాస్ వెల్ యాస్ ఆర్టికల్ 20 అండ్ 21 సస్పెండ్ అవ్వదు. ఆల్ ఫండమెంటల్ రైట్స్ అన్ని సస్పెండ్ అయిపోతాయి. ఎక్కువ టైమ్ ఇంపోజ్ చేసిందెక్కడ? పంజాబ్‌లో. 5 ఇయర్స్ ఇంపోజ్ చేశారు పంజాబ్‌లో. ఓన్లీ షార్ట్ కొన్ని డేసే ఇంపోజ్ చేసి తీసేసినది ఏంటి? కర్ణాటక. ఓన్లీ 7 డేస్ మాత్రమే ఇంపోజ్ చేస్తారు. 7 డేస్ కైనా ఒక్కరోజు ఇంపోజ్ చేయరు. మాక్సిమం టైమ్స్ అంటే ఎక్కువ సార్లు ఏ స్టేట్‌లో ఇంపోజ్ చేశారు? మళ్ళీ ఇంపోజ్ చేసిన స్టేట్ వచ్చి మణిపూర్. మణిపూర్‌లో ఇప్పటికి 11 ఈ ఇయర్‌తోని 11 టైమ్స్ ఇంపోజ్ చేశారు. స్టేట్ ఎమర్జెన్సీ అనేది. ఇది స్టేట్ ఎమర్జెన్సీ త్రూ ద ఆర్టికల్ 356 మన కాన్స్టిట్యూషన్‌లో ఉన్న 356 ఆర్టికల్ డీల్స్ విత్ స్టేట్ ఎమర్జెన్సీ. స్టేట్ ఎమర్జెన్సీకి అదర్ నేమ్స్ కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అండ్ ప్రెసిడెంట్ రూల్. దీన్ని ఒకవేళ ఎవరు ఇంపోజ్ చేస్తారు? ప్రెసిడెంట్. ఈ 3 ఎమర్జెన్సీస్ కానీ నేషనల్ ఎమర్జెన్సీ, స్టేట్ ఎమర్జెన్సీ అండ్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఈ 3 ఎమర్జెన్సీస్ ఇంపోజ్డ్ బై ప్రెసిడెంటే ఇంపోజ్ చేస్తారు. 6 మంత్స్ పీరియడ్ ఉంటది. దీన్ని ఎక్స్‌టెండ్ చేయాలి అనుకుంటే లోక్‌సభ అలాంగ్ విత్ రాజ్యసభ అండ్ క్యాబినెట్ మినిస్టర్స్ కూర్చొని డిస్కస్ చేసి చేస్తారు. ఫైనల్లీ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనేది ఎప్పుడు డిక్లేర్ చేస్తారు? ఎవరు డిక్లేర్ చేస్తారు అంటే సేమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే దీన్ని ఇంపోజ్ చేస్తారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే దీన్ని రివోక్ చేస్తారు. అంటే తీసేస్తారు కూడా. 6 మంత్స్ టైమ్ పీరియడ్. ఇందులో ఏ రూల్స్ అయితే ఉన్నాయో అందులో కూడా అదే రూల్ ఉంటుంది. త్రూ ద ఆర్టికల్ 360 ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనేది ఇండియాలో ఇంపోజ్ చేస్తారు. కానీ ఇప్పటి వరకి ఒక్కసారి కూడా మన కంట్రీలో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఇంపోజ్ చేయలేదు. ఎందుకంటే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఎప్పుడు ఇంపోజ్ చేస్తారు? మనకి బాగా ఇన్‌ఫ్లేషన్ పెరిగిపోయినప్పుడు. కంట్రీకి ఏదన్నా ఫైనాన్షియల్ పరంగా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు, బాగా అప్పుల్లో ఉన్నప్పుడు, ఏదైనా కొనుక్కుందాము అనుకున్న టైంలో దాని రేట్ వేలల్లో ఉన్నప్పుడు, ఫుడ్ కూడా దొరకని సిట్యుయేషన్‌లో మనం ఉన్నప్పుడు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ మాత్రం ఇంపోజ్ చేస్తారు. ఇప్పటి వరకి అలాంటి సిట్యుయేషన్ ఏం రాలేదు. అందుకే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఒక్కసారి కూడా ఇంపోజ్ చేయలేదు. దిస్ ఈజ్ అబౌట్ ద ఎమర్జెన్సీ పవర్స్. ఇది మెయిన్‌గా మనకి ప్రెసిడెంట్ పవర్స్‌లో కూడా వస్తుంది ఈ కాన్సెప్ట్. థాంక్ యూ ఫర్ వాచింగ్.